వనపర్తిలో టీడబ్ల్యూజేఎఫ్ సమావేశంలో రాష్ట్ర టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ సమస్యలపైన ప్రసంగిస్తున్న దృశ్యాలు. ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి జగదీష్ వాళ్ళతో కలిసి వాళ్ళ వనపర్తి పట్టణానికి రావడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వనపర్తి పట్టణానికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా కమిటీ ఎన్నికైంది. అధ్యక్షులుగా రాము, కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, అలాగే అకడేషన్ కమిటీ మెంబర్గా జ్ఞానేశ్వర్, ఇతర అందరినీ మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలోని జర్నలిస్టు సమస్యల మీద జర్నలిస్టు సమస్యలను స్థానిక అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర కమిటీ కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇవాళ వనపర్తిలో ప్రెస్ క్లబ్ కోసం స్థలం జర్నలిస్టులు అడుగుతున్నారు. అట్లాగే స్థానికంగా 100 మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, అట్లాగే లోకల్ మంత్రుల దగ్గర కూడా తీసుకెళ్తాం. స్థానిక అధ్యక్షులు రాము, అట్లాగే కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ కూడా లోకల్ జిల్లా కలెక్టర్ దృష్టికి, అట్లాగే జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆ జిల్లా మహాసభ నిర్ణయించింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం, హెల్త్ కార్డుల కోసం, అకాడేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అకాడేషన్లు గత సెప్టెంబర్ నుంచి వచ్చే సెప్టెంబర్ వరకు మళ్ళీ పొడిగించారు. అంటే 3 నెలలకు ఒకసారి పొడిగిస్తూ టైంపాస్ చేయడం మీద ఇంతవరకు కొత్త పాలసీ ఫ్రేమ్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో మీడియా అకాడమీ విఫలమైందని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ భావిస్తోంది. అదే సందర్భంలో హెల్త్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి 550 మంది జర్నలిస్టులు చనిపోయారు రకరకాల కారణాల నేపథ్యంలో. అయితే పరిహారంగా మీడియా అకాడమీ నుంచి స్వల్పంగా 1 లక్ష రూపాయలు వస్తుంది. కానీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ జర్నలిస్ట్ చనిపోతే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో పిల్లలకు స్కాలర్షిప్, రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్లు, మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్లో రాత్రిపూట రవాణా సౌకర్యం ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం. అదే సందర్భంలో హెల్త్ కార్డులను పర్ఫెక్ట్గా అమలు చేయాలని కొత్తగా అమలు చేసే స్కీమ్ కొత్తగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా ప్రభుత్వం స్కీమ్ తెస్తుంది. ఆ స్కీమ్ని ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని, కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించాలని జర్నలిస్టుల తరఫున మేము ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే సందర్భంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఏ జిల్లా అయినా కావచ్చు, నియోజకవర్గం మనకి చాలామంది వేలాది మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చూస్తున్నారు, నీళ్ళ కోసం చూస్తున్నారు, సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. అసలే రకరకాల కారణాలతో ధరలు పెరిగిపోయినాయి.